బాలీవుడ్ కన్నా టాలీవుడ్ ఫేమస్, అది అందరికీ తెలిసిన విషయమే. హెల్దీ బ్రేక్ఫాస్ట్లో అనిపించట్లేదు, కాకపోతే కారం పొడి కూడా వేసుకున్నాను. మండుతుంది బాగా. ఒక సైడ్ రోస్ట్ చేస్తామంటే 2 సైడ్లు రోస్ట్ చేయరు. కొత్త కొత్తలు ఆడిపోతుంది. అమితాబ్ బచ్చన్, గోవిందా సేమే, ఇదైతే వైట్ కలర్ లో ఉంది, అదైతే రెడ్ కలర్ లో ఉంది. దీంతో పాటు తినడానికి తేనె కూడా అయితే ఇచ్చారు. మరి నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. పేట అనే ఐటమ్ తయారు చేస్తున్నాం. గుడ్ థింగ్స్ హ్యాపెన్ హియర్ అంట. ఉలవ పిండితో చేసుకుంటాం కదా, ఉలవ కట్టు అలా ఉంది. అది గెలిపించాలి ఇండియన్స్ వచ్చి. మంది ప్లేట్ అంటుంది ఇదైతే చూడడానికి. గుడ్, డన్, ఓవర్, ఫినిష్. Indian culture, Indian movie, all people the best. యాక్చువల్లీ ఇది ఒక హాస్టల్, మ్యాడ్ వేర్వెట్ హాస్టల్ అనమాట. సో నేను ఆ హాస్టల్ దగ్గరికి రాగానే నాకంటూ ఒక సపరేట్ రూమ్ అయితే చూపించి, అక్కడ నువ్వు స్టే చేయొచ్చు అని చెప్పి ఒక రూమ్ అయితే చూపించారు. ఇప్పుడైతే అసలు ఈ హాస్టల్ అయితే చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా లాస్ట్ టైం ఇండియా నుంచి ఒక ఫ్రెండ్ అయితే వచ్చారు ఇథియోపియా ట్రిప్కి. అప్పుడు తను ఇక్కడే స్టే చేశారనమాట. వాళ్ళు కూడా నాకు ఈ హాస్టల్ పేరు సజెస్ట్ చేశారు. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే, నేను ఈ హాస్టల్లో స్టే చేద్దాం అనుకున్నా, ఈలోపే నాకు హోస్ట్ దొరికారు. ఇక్కడికి రాగానే ఏంటంటే కరెక్ట్గా నా కొత్త హోస్ట్ పంపిన లొకేషను, తర్వాత ఈ హాస్టల్ లొకేషన్ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. మేబీ పక్కన ఎక్కడో వాళ్ళు ఇల్లు అనుకున్నా. తర్వాత చూస్తే క్రేజీ థింగ్ ఏంటంటే, ఈ హాస్టల్ ఆమెదే అనమాట. సో ఆమె చూసుకుంటుంది ఈ హాస్టల్ని. సో ఆమె ఓనర్. నేను ఎక్కడైతే స్టే చేద్దాం అనుకున్నానో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాను. బట్ పర్సెప్షన్ వేరనమాట. బుకింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా హోస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ హాస్టల్ చూపిస్తా, చాలా నీట్గా బాగుంది. ఇదిగోండి, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నాకు ఇచ్చిన రూమ్ అయితే కిందన ఉందన్నమాట, కిందన. సో ఆ కిందన అయితే కొన్ని ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి డామ్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇదైతే కిచెన్, ఇదైతే డైనింగ్ ఏరియా. ఇక్కడ తినొచ్చు. ఇక్కడ మనం ఏమైనా కావాలంటే కుక్ చేసుకోవచ్చు. హలో, సలాం. ఇదిగోండి, ఇక్కడ అంతా మనకి కుక్ చేసుకోవచ్చు అనమాట. మన థింగ్స్ ఏమైనా తెచ్చుకుంటే వాటి మీద ఒక లేబుల్ అయితే అతికించి పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉండకుండా. బాగుంది నీట్గా. ఇదైతే జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడైతే మేబీ ఎవరు లేరనుకుంటా. మేబీ అందరూ బయటన ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయినట్టున్నారు. ఖాళీగా ప్రశాంతంగా ఉంది. టీవీ కూడా ఉంది. ఇది అవుట్ సైడ్ ఏరియా. ఇదిగోండి, బయటకైతే పెద్ద బోర్డు ఏం కనిపించట్లేదు, కానీ ఒక బ్లాక్ గేట్ ఉంది. బట్ అక్కడికి రోడ్డు కార్నర్కి ఎవరు వచ్చినా సరే మ్యాడ్ వేర్వెట్ హాస్టల్ అంటే చెప్తున్నారనమాట. హాస్టల్ బయట వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, మొత్తం గ్రీనరీతో. గుడ్ థింగ్స్ హ్యాపెన్ హియర్ అంట, ఐ హోప్. ఇదైతే బార్, స్మోకింగ్ బార్ ఏమైనా అంటే తాగాలనుకున్నా ఇక్కడ అనమాట. ఇందాక జరుగుతుంది అన్నాను కదా ఒక కాంపిటీషన్, అది ఇక్కడే. ఇదిగోండి, మ్యాడ్ షాట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అంట. ఇథియోపియాకి అయితే 11 ఉన్నాయి. సూడాన్, జర్మనీ, ఇండియా ఉంది ఎక్కడైనా. ఇండియాకి ఒకటే ఉంది. ఇండియన్స్ ఎవరు రావట్లేదేమో, మరి గెలిపించాలి ఇండియన్స్ వచ్చి. సో ఇప్పుడు ఇమామెత్ మన కోసం షీరో అయితే ప్రిపేర్ చేస్తుంది. షీరోకి ముందుగా టొమాటోలు కావాలి, కొన్ని ఉల్లిపాయలు కూడా. అక్కడ ఆనియన్స్ ఆల్రెడీ కొన్ని రోస్ట్ చేస్తున్నాను అనమాట ప్యాన్లో వేసి. స్టవ్ కూడా చూడండి ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది కదా. మనకి నార్మల్గా ఈ ఇంట్లోని మొత్తం ఎర్తింగ్ ఇవన్నీ ఇచ్చాక మెయిన్ బోర్డు ఉంటుంది కదా కరెంట్కి. సో ఆ బోర్డులో ఇలానే ఉంటాయి స్విచ్లు. డిఫరెంట్గా ఉంది చూడడానికి. పొయ్యి కూడా, ఇది కూడా చూడండి ఎలా ఉంది స్టవ్. ఆన్ చేశారు ఇప్పుడే. టమాటాలని తొక్కడగా కొట్టేయాలన్నమాట ఫస్ట్. ఉల్లిపాయలు, ఇప్పుడు అందులో టమాటా వేసుకున్నాం. ఈ ఇంజరా అనేది ఈ ఇథియోపియన్ నేషనల్ డిష్ అనమాట. దాంతోపాటు ఎక్కువ ఇది తింటూ ఉంటారు, షీరో అనేది. చిక్ పీస్తో అయితే దాన్ని వండుతారు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆ ఇంజరాతో పాటు సర్వింగ్ అనమాట, సైడ్ డిష్గా. మనకి కర్రీ ఎలాగ ఉంటుంది ఇప్పుడు పరోటాకి కర్రీ ఎలాగో, ఈ ఇంజరాకి ఇది షీరో అలా అనమాట. సో మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయను కూడా మొత్తం పచ్చడిగా కచ్చపచ్చగా మొత్తం కట్ చేసుకొని అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఆనియన్స్, తర్వాత టొమాటో, గార్లిక్ 3 అయితే యాడ్ చేశారు, కొంచెం ఆయిల్.
అడుగు పట్టేస్తుంది, అందుకని అడుగు అంటుకోకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు అవన్నీ బాగా రోస్ట్ అయ్యే వరకు. ఆ కింద పొయ్యి చూడండి జిలేబీలాగా ఎలా మండుతుందో. కొంచెం ఉప్పు వేసారు, ఉప్పు వేసిన తర్వాత మొత్తం మనకి ఉప్మా చేసుకున్నప్పుడు ఎసరు ఎలా పెడతామో అలాగ మొత్తం నీళ్ళు వేసేసారనమాట. మొత్తం ఎసరులాగా ఉంది. ఇప్పుడు ఇందులో ఒక పౌడర్ అయిపోతున్నారు. ఏం పౌడర్ ఇది? ఈ డబ్బా వేరే డబ్బా, కాకపోతే ఇందులో వేరే పౌడర్ ఉంది. ఇప్పుడైతే అది కొంచెం వేడెక్కింది కదా, వేడెక్కగానే ఇందులో అది షీరో ఆ పౌడర్ వేసేస్తున్నారు అనమాట. చిక్ పీస్ పౌడర్ ఇది, అంటే మనకి కొమ్ము శనగలు ఉంటాయి కదా తెల్లవి, సో దాంతో చేసిన పౌడర్ అనమాట ఇది. అందులో వేసుకొని మొత్తం ఉండలు కట్టేయకుండా అలా కలుపుతూ ఉండాలి. అది అలా దగ్గర అయ్యే కొద్దీ థిక్నెస్ వస్తుంది అనమాట మనకి. మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టడమే. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే ఇది రెడీ అయిపోద్ది అనమాట షీరో. దాంతోపాటు మంచి కాంబినేషన్ మంది ప్లేట్ అంటుంది ఇదైతే చూడడానికి. ఇది ఎలా తయారు చేస్తారో కూడా చెప్తా, తినేటప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చెప్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, కానీ తర్వాత ఆ షీరో తయారు చేయడం కానీ చాలా సింపుల్. ఇంకా మనకు అది బాగా ఉడుకుతుందనమాట. అయిపోయింది చూసారా, మొత్తం ఆయిల్ అయితే పైకి తేలుతుంది. భలే ఉంది చూడడానికి. ఉలవకట్టులో ఉంది, మన సైడ్ ఉలవ పిండితో చేసుకుంటాం కదా ఉలవకట్టు, అలా ఉంది అది చూడడానికి. టెక్స్చర్ మొత్తం థిక్గా అయింది కదా. ఓ పక్క ఇంకేంటంటే మనం నార్మల్గా పప్పు కానీ ఏమైనా వండుకున్నప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా ఆ టైపు. ఇందులో ఏంటంటే జస్ట్ ఆయిల్ మాత్రం వేసారనమాట. ఆయిల్ వేసి డైరెక్ట్గా అందులో వేసాడు. ఇదిగోండి తాలింపు. అయిపోయింది. గుడ్, డన్, ఓవర్, ఫినిష్. 1 నిమిషం తర్వాత ఇంకా ఫినిష్ అయిపోయినట్టే షీరో. ఇదైతే రెడీగా చేసి పెట్టారు ఆల్రెడీ ముందే, దోశ టైపు. ఇదైతే ఇప్పుడు చూసారా ఇంకా ఎలాగో కుతకుతలాడుతుందో. వావ్, కుతకుతలాడిపోతుంది. సో యాక్చువల్గా ఈ ఇంజీరా ఏంటంటే కైండ్ ఆఫ్ మనకి దోశ అనమాట. కాకపోతే ఇదేంటంటే వీళ్ళు 2-3 రోజులు ఆ పిండి ఉంటుంది కదా, కలిపిన పిండిని 2-3 రోజులు అయితే ఫెర్మెంట్ చేసి అప్పుడైతే తయారు చేస్తారు దీన్ని. ఫస్ట్ అయితే టెఫ్ అనేది ఒక మనకి రాగిలు ఉంటాయి కదా, సోడిపిండి ఉంటుంది, మేము అంటే సోడిపిండి అంటాం, రాగి పిండి ఉంటుంది కదా, మనం అంబలి అది చేసుకుంటాం, రాగి మాల్ట్. సో మన ఇండియాలో అలా ఉంటుంది. ఇక్కడ టెఫ్ అనేది ఉంటుంది అన్నమాట. టెఫ్ సో కైండ్ ఆఫ్ రాగి. సో అది ఒక మిలెట్. సో ఆ టెఫ్ అనే దాన్ని బాగా గ్రైండ్ చేసి పిండిలా చేస్తారు అనమాట. ఆ పిండిలా చేసి దాంట్లో వాటర్ యాడ్ చేశాక ఒక ఫెర్మెంట్ అవ్వడానికి మన ఇండియన్ నేమ్లో చెప్పాలంటే ఈస్ట్ అనేది యాడ్ చేస్తారు అనమాట. ఈస్ట్ ఇక్కడ ఒక లోకల్ నేమ్ అయితే ఉంటుంది. ఆ ఈస్ట్ యాడ్ చేసి దాదాపు 2-3 రోజులు అయితే ఉంచుతారు. బాగా మిక్స్ చేసేస్తారు అనమాట. మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుంది ఆ టైప్లో మిక్స్ చేసేస్తారు. మొత్తం మిక్స్ చేసేసి 2-3 రోజులు అయితే వదిలేస్తారు. పక్కన మూత పెట్టేసి వదిలేసిన తర్వాత మనకి కొంచెం పుల్లగా అది రాగానే నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేస్తారన్నమాట. సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక ఫ్లాట్ పెనం మీద అయితే దీన్ని ఒక సైడే రోస్ట్ చేస్తారన్నమాట. 2 సైడ్లు రోస్ట్ చేయరు, ఒక సైడ్ రోస్ట్ చేసేసి ఇంకా తీసేస్తారనమాట. చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటుంది అసలు, బుజ్జిగా భలే ఉంటుంది. కొన్ని దగ్గర అయితే కలర్ బ్రౌన్లో ఉంటుంది, కొన్ని దగ్గర అయితే వైట్ కలర్ ఉంటుంది ఈ ఇంజీరా అది. సో ఇంజీరా ఇక్కడ మన ఇండియాలో అయితే దోశ. సో ఇప్పుడు నెక్స్ట్ షీరో. ఈ షీరో ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా ఎలా తయారు చేస్తారో. ఈ ఇంజీరా ఎందుకు చూపించలేదంటే వీళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఉంచుకుంటారు అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఏం చేయరు. ఆల్రెడీ ఇది తయారు చేసుకుని ఉంచుకుంటే ఒక వారం రోజుల వరకు ఏం పాడవదనమాట. స్టాక్ అయితే ఉంచుకుంటారు తయారు చేసేసుకొని ఒకేసారి. అప్పటికప్పుడు ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు అన్నమాట. దీనిలో ఇంకా మనకి బంగాళదుంప కూర ఉంటుంది, తర్వాత క్యాబేజీ, ఇలా రకరకాల కూరలు అయితే ఉంటాయి. బట్ ఇందులో మనమైతే షీరోతో తింటున్నాం. ఇదైతే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది అనమాట. చిక్ పీస్
చిక్ పీస్ అంటే తెలుసు కదా, ఇందాక కొమ్ము శనగలను అదే కాబోలి చనా అనమాట. కాబోలి చనా వైట్ కలర్లో ఉంటుంది కదా, దాని పౌడర్తో అయితే తయారు చేస్తారు దీన్ని. అక్క అయితే నూనె ఎక్కువ వేసింది, బట్ ఇది అయితే చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇంజీరా కానీ తర్వాత ఈ షీరా కానీ చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే కొమ్ము శనగలు కాబోలి చెన కూడా హెల్త్కి మంచిది, అండ్ ఇది కూడా మంచిదే రైస్ ఫ్లోర్. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. గుమగుమలు ఆడుతుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. నాకు ఎప్పుడు దీన్ని షీరోని చూసినా సరే నాకు సేమ్ బొంబాయి చట్నీ గుర్తొస్తుంది. చాలా బాగుంది, గుడ్, వెరీ గుడ్. చాలా మంచిగా రోస్ట్ అయ్యి సేమ్ ఎప్పుడు తిన్నా సరే నాకు ఆ పుల్లట్లు తిన్న ఫీలే భలే ఉంటాయి ఇండియాలో పుల్లట్లు. దాంతోపాటు మంచి కాంబినేషన్ ఏంటంటే బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది, లేదంటే మనకి ఇది ఉంటుంది కదా ఉల్లి చట్నీ కూడా బాగుంటుంది. ఈ రోజు అయితే మనం ఇంకొక ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేయబోతున్నాం. అదైతే ఇథోపియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దాన్ని చచబ్సా అంటారు. సో నేను ఉంటున్న హాస్టల్లో ఆ ఐటమ్ అయితే ఉంది. సో ఈ రోజు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి అది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా చూపిస్తా. చూడండి అందులో చపాతీ లాంటిది ఏదో వేస్తున్నారు. వాట్ ఈస్ దట్? నో దట్ వన్. యా దిస్ ఈస్ బ్రెడ్, లవాష్. దట్ వన్ same. No, this one fried. This one, what is this? The same. This this red, this. Oh, same. Yes. సేమే. ఇదైతే వైట్ కలర్లో ఉంది, అదైతే రెడ్ కలర్లో ఉంది. అదైతే ఫ్రైడ్ అనుకుంటా. సో దాని మీద అయితే ఈ ముక్కలు వేస్తున్నారు. దిస్ ఈజ్ రోటీ. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారు. పుట్ సమ్ ఆయిల్ అండ్ ఫ్రై. నెక్స్ట్ ఉప్పు తగినంత, ఇంకా అదేంటి పెప్పర్. వాట్ ఈస్ దిస్? బ్లాక్ పెప్పర్, ఓకే, మిరియాల పొడి. నేనైతే అది ఆమ్లెట్లో అలా ఉంచుతాను అనుకున్నా, బట్ దాన్ని అయితే మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఆ పరోటా ముక్కలు లాంటివి ఉన్నాయి, అవి రోస్ట్ చేశారు కదా, దాంట్లో అయితే ఆ గుడ్లు వేసేసారు. మనం కావాలంటే ఎక్స్ట్రాగా దాంట్లో కొన్ని టాపింగ్స్ అయితే చేసుకోవచ్చు. పెరుగు అయితే వేస్తున్నారు పైన. చచబ్సా అయితే రెడీ అయిపోయింది. ఏం లేదు, చాలా సింపుల్ రెసిపీ అనమాట. మనకైతే ఇవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర తయారు చేసి రెడీగా ఉన్నాయి, పరోటా ముక్కలు లాంటివి. దాంట్లో అయితే మనకి పైన ఎగ్ కొంచెం వేసి తర్వాత కర్డ్ అయితే వేసారు. సో ఇప్పుడైతే చచబ్సా ట్రై చేద్దాం. ఫస్ట్ యూ ట్రై. Oh my, am I a laborant right now? Yeah, you can. Okay. Yeah. Chachapsa. How is it? Is it good? Yeah, it is, but surprising. But A little sweet. Sweet? Yeah. Yeah. Because that kind of paratha is a bit sweet. When I taste it, it's a bit sweet. Yeah. But it's good. I Yeah. think it's a good combination. అటుకులుగా ఉంది టేస్ట్. So yes, it was just a bread because it was. చూడండి దీంతో పాటు తినడానికి తేనె కూడా అయితే ఇచ్చారు. మరి నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాలే. దే గేవ్ హనీ. Sweet? యా ఓకే, ఐ విల్ ట్రై. కొంచెం ఇందులో తేనె అయితే వేద్దాం, ఎలా ఉంటుందో. తేనె, పెరుగు, గుడ్లు, పరోటా. రకరకాలుగా ఉంది మాస్టర్. ఇప్పుడైతే మనం ఇంకొక ఫుడ్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మేము ఫేటా అనే ఐటెం తయారు చేస్తున్నాం అనమాట. ఆనియన్, టొమాటోస్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకో దాంట్లో కూడా రోస్ట్ చేస్తున్నారు, మేబీ అది టాపింగ్ అనుకుంటా. బట్ ఫస్ట్ ఇది అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం పచ్చి వాసన అంతా పోయే వరకు. ఇప్పుడే అందులో మళ్ళీ కారం అయితే యాడ్ చేశారనమాట. చూడండి ఎంత రెడ్గా ఉందో. నేను అది టాపింగ్కి వాడతాను అనుకున్నా, బట్ రెండిట్లోనే కారం యాడ్ చేస్తున్నారు.
ఇంకా సరిపోనట్టు ఇంకెక్కువ స్పైసీ స్పైసీ స్పైసీ. ఇప్పుడు అందులో కొంచెం మిరియాల పొడి అయితే వేసుకున్నారు. ఆయిల్ అయితే ఎక్కువ ఉంది, అంత హెల్దీ బ్రేక్ఫాస్ట్లో అనిపించట్లేదు. కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుందేమో, మంచి కలర్ అయితే ఉంది. ఇప్పుడే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశారు, కానీ చూడండి ఎలా సలసలు కాలుతుందో అసలు చూడడానికి. చాలా రెడ్డిష్గా ఉంది. చిల్లీ పౌడర్ వల్ల మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నారు. ఈ పక్క దాంట్లో అయితే మనకి ముక్కల బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్న బన్ ఉంటుంది కదా, సో అవన్నీ ముక్కలు చేసి పెట్టారు. వేసాయి మొత్తం మిక్స్ అయితే చేసేసారు. చూడండి మొత్తం ఇదే పావు బాజీలో మనం ఎలా చేసుకుంటాం ఆ టైప్లో అయితే చేశారు. బ్రెడ్ ముక్కలు అది రోస్ట్ చేసి మొత్తం అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే పావు బాజీలో ఉంది కిందంతా, పైన అయితే ఎగ్స్ గుడ్లు ఉక్కరిలా చేసి పెట్టారు. ఇటువైపు అయితే టొమాటోలు డైరెక్ట్ మిక్స్ చేస్తారు, ఇటువైపు ఆనియన్స్. ఇది అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. कुची कुची होता है अब तू मेरा दिल क्या करूँ होता है आप तू मेरा दिल कुची कुची होता है. You like Indian movies? Yeah, Indian movie. Salman, Shahrukh Khan, Amitabh Bachchan. Amitabh Bachchan, Govinda. Deepika Padukone. Yeah, Arjun. Allu Arjun. Arjun Baba. Arjun Baba. Yeah, Arjun Baba. I think you know only Hindi movies. Indian movies, all Indies movie. In Ethiopia, all Indian movie. Your name? Samrat. Samrat. Tamrat, yeah. Tamrat. Samrat. Samrat. Tamrat. 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 Yeah. Okay. Watch Indian movie is at best. The best. Yeah, the best. Good. All Indian movie. Shahrukh Khan, Hamid, Arjun. So So you want to come to India and see the movie in theater? Yeah, India. Shoot India and go into India. Good. One day. Shoot. The best. One The day. best people. Best The people. best movie. Huh? Indians are good. Yeah, Indian is people. It is good. Ethiopians are also very good. The same. Is the Ethiopian culture, Indian culture, the same. Same. Yeah. And Ethiopia and India has good relation. Relation, the best Yeah, best. relation. Visa free. Visa on arrival we have. Yeah, because is all Ethiopian people movie, all Indian culture, Indian movie, all people the best. Good. Good to talk with you. Yeah, Indian all the best. సో బ్రదర్కి అయితే సినిమాలు అంటే బాగా ఇష్టం అంట. చూసారు కదా, పాట కూడా పాడాడు. చాలామంది నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు కూడా క్యాబ్ డ్రైవరు అతను కూడా ఒక పాట పాడుతున్నాడు. అందరూ అయితే హిందీ పాటలు పాడేస్తున్నారు అనమాట. మన తెలుగు హీరోస్ పెద్దగా తెలియదు, ఎక్కువ మంది అయితే హిందీ మూవీస్ చూస్తారనమాట. హిందీ మూవీస్ సబ్ టైటిల్స్ అవి పెట్టుకొని చూస్తారంట వీళ్ళు. అది బట్ ఇండియాలో బాలీవుడ్ కన్నా టాలీవుడ్ ఫేమస్, అది అందరికీ తెలిసిన విషయమే. సో అది బట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వస్తే చాలామంది హిందీ మూవీస్ అయితే హిందీ మూవీ యాక్టర్స్ పేర్లు చెప్తే గుర్తుపడతారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇంజరా విత్ మటన్ టిప్స్ అంటారు. ఇట్లని టిప్స్ అంటే మనకి మటన్ కూర అనమాట. సో టిప్స్ అయితే ట్రై చేయబోతున్నాం. దీంతోపాటు కొంచెం కారం పొడి కూడా వేసుకున్నాను, మండుతుంది బాగా.